హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వంకాయ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వంకాయ బిర్యానీ అనేది నేను చెప్పే క్వాంటిటీతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకోండి. బౌల్ని తీసేసుకున్న తర్వాత ఒక పావు కేజీ వరకు వంకాయలనైతే గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక చిన్న టమాటో తరుగు, అలాగే దాంట్లో చిటికెడు పసుపు, అలాగే ధనియా పౌడర్, అలాగే వేయించిన జీలకర్ర పొడి ఉంటే కూడా వేసుకోండి. ఆ తర్వాత రుచికి తగినంతగా సాల్ట్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి, అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, అలాగే మీ రుచికి తగినట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. కాస్త కారం అనేది ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు పిల్లలు తినేవారైతే కొంచెం తక్కువగా వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం స్పైసీగా చేస్తున్నాను, అందుకనే కొంచెం కారం అనేది ఎక్కువగా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టేసి దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాని అయితే యాడ్ చేసుకోండి. అది కాస్త వేగిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలను అయితే కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక చిన్న సైజు టమాటోనైతే సన్నగా తరిగి వేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయనైతే వేసేసుకోవాలి. ఇలా దీన్ని వేసుకున్న తర్వాత పెరుగు అనేది పూర్తిగా కలిసిపోయేంత వరకు మంచిగా కలుపుతూ అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఇలా మొత్తంగా అయితే ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఒక 2-3 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుంటే నాకు పెరుగు అనేది పూర్తిగా కలిసిపోయింది. ఇలా 2-3 నిమిషాల దాకా మంచిగా కలుపుతూ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత దీనికి కాస్త మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా అయితే మనకి వంకాయలు అనేవి సగం వరకు అయితే మగ్గిపోతాయి, అంటే సగం అయితే ఉడికిపోతాయి. ఇలా ఉడికించిన తర్వాత మనం దీన్ని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత దీంట్లో కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోండి. మీకు కావాలంటే ఇదే స్టేజ్లో కాస్త పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత దీంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళనైతే యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 80% వరకైతే కుక్ చేసి పెట్టుకున్న అన్నాన్ని అయితే మనం వేసేసుకోవాలి. మనకు దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అలా ఒక 80% అయితే కుక్ చేసి ఇక్కడ అన్నం అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకైతే తీసుకున్నాను. నేను కాస్త రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఒక పావు కేజీ తీసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మనకి ఇక్కడ పావు కిలో వంకాయలకి పావు కిలో రైస్ క్వాంటిటీ అయితే చాలా టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి అలా అయితే ట్రై చేయండి. ఆ తర్వాత దీంట్లో పైనకెళ్ళి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కాస్తంత కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని అయితే కవర్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించండి. చూడండి మనకి వంకాయ బిర్యానీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది కూడా. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే మాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చూడండి మనకి వంకాయ బిర్యానీ ఎంత బాగుంటుందో. దీనిని మనం రైతాతో కానీ, లేదంటే వెజిటేరియన్స్ అయితే పన్నీర్తో కానీ, లేదా నాన్ వెజిటేరియన్స్ అయితే
చికెన్‌తో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసైతే మీ ఫీడ్‌బ్యాక్‌ని మాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసమైతే మా ఛానల్‌ని మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌గా కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనకి వంకాయ బిర్యానీ అనేది ఎంత బాగా కనిపిస్తుందో, అలాగే తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై అయితే చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.